డైరెక్టర్ త్రినాథరావు హీరోయిన్ ఉద్దేశించి కొన్ని వివాదాస్పద కామెంట్లు చూశారు. అది జుగుప్సాకరంగా ఉన్న పరిస్థితి. బాగా తినాలి, బాగా తిని ఎక్కువగా పెంచాలని చెప్పేసి కూడా మహిళను ఉద్దేశించి మాట్లాడినారు. సో నేను ఈ మాట చెప్పొద్దు కానీ ప్రశ్న మిమ్మల్ని అడగాల్సి వచ్చింది కాబట్టి ఏం చెప్తారండి? ఏం లేదు, కొంచెం కంట్రోల్ లేకుండా మాట్లాడటం. అది ఇప్పుడు ఒక డైరెక్టర్గా అతని ఉద్దేశం బహుశా కొంచెం కండ పట్టాలి. ఇప్పుడు హీరోయిన్ అనగానే ఏంటంటే సన్నగా బక్కగా ఉంటారు వాళ్ళు, జీరో సైజ్ కోసం మెయింటైన్ చేస్తూ ఉంటారు. కొన్ని పాత్రలప్పుడు మరీ అంత సన్నగా ఉంటే పనికిరాదు, కొంచెం లావు అవ్వాలి, కొంచెం కండ పట్టాలి. ఇప్పుడు కండ పట్టాలి అని ఉన్నాడు అనుకో, తప్పు లేదు. ఆ సైజులు అనే మాటలు వాడటం తప్పు పడ్డాడు. కండ పట్టాలమ్మా కొంచెం. ఇదివరకు అయితే హీరోయిన్లు అంటే పుష్టిగా ఉండేవారు, ఎగబడి వచ్చేవారు. అది అవన్నీ విషయాలు కరెక్టే. సినిమా పరంగా మాట్లాడాడు. అది మాట్లాడటంలో అతను కొంచెం సమయం, కొంచెం బ్యాలెన్స్ కోల్పోయి సైజులు గీజులు పిచ్చి మాటలు మాట్లాడాడు. అలా కాకుండా అతను శుభ్రంగా అమ్మ కొంచెం ఒళ్ళు పెరగాలి, కొంచెం కండ పెరగాలి, కొంచెం నిండుగా పుష్టిగా ఉండాలి అని ఉంటే బాగుండేది. చక్కటి భాష, దాన్ని ఎవరు తప్పు పట్టేవారు కాదు. ఈ సైజులు పెరగాలి, సైజులు ఎక్కువ ఉండాలి అని అంటంలో తప్పుడు మాట అయిపోయింది. అది కొంచెం బ్యాలెన్స్ మిస్ అయ్యి, అంటే మాట్లాడటంలో తెలియక మాట్లాడా, ఇంటెన్షనల్గా మాట్లాడాడు అని నేను అనుకోవట్లా. ఇంటెన్షన్గా కావాలని బూతు మాట్లాడాలని అనుకోవట్లా. ఒక డైరెక్టర్గా ఒక హీరోయిన్ గురించి కొంచెం, ఎందుకంటే కెమెరాకి కనపడేది వేరు. ఎంతో మంచి బాడీ బిల్డ్ ఉంటేనే కెమెరాలో లీన్గా కనపడతారు. అసలే లీన్గా ఉంటే ఇంకా ములక్కాడలాగా కనపడతారు. కరెక్ట్గా ఆటోమేటిక్గా డైరెక్టర్లు ఎప్పుడు కూడా హీరోయిన్ని మరీ లీన్గా ఉంటే కొంచెం అమ్మ రెస్ట్ తీసుకో 15 రోజులు, కొంచెం పుష్టిగా తీసుకొచ్చు అని అడుగుతారు. అది వేరు, అది రొటీన్. మామూలుగా ఏ హీరోయిన్ అయినా వాళ్ళ క్యారెక్టర్ తగినట్టు, ఇప్పుడు లావ్ అవ్వమని అడుగుతారు ఒక్కోసారి, సన్నపడమని అడుగుతారు ఒక్కోసారి. ఇవన్నీ మామూలే, క్యారెక్టర్ కోసం అడగటం. కానీ అడిగే విధానంలో ఈ సైజులు గీజులు ఈ మాటలు మాట్లాడటం తప్పు అయిపోయాయి. ఓకే.